ఇప్పటి వరకు చూసిన వాళ్ళల్లో బీఆర్ఎస్ గత ప్రభుత్వం ఎందుకు పడిపోయింది అనేది అంటే ఒకటే ఒక రీజన్ అది. దాంట్లో అబద్ధం అనేది రాజ్యం వెళ్ళినప్పుడు ఆయన కాలంలో అబద్ధాన్ని బాగా స్ప్రెడ్ చేసిండు. కేసీఆర్ కు అహం ఎక్కువ, కేసీఆర్ అహంకారి, కేసీఆర్ ఎవరు రానియడు, కేసీఆర్ అన్నట్టు ఆయన కేసీఆర్ అన్నట్టు ఆయన తప్ప ఆయనను ఒక రోల్ మోడల్ చూపించుకుంటూ ఆయన అన్ని మైనస్ అని చెప్పేది ఓన్లీ అహంకారి అనేది బాగా స్ప్రెడ్ చేసిండు. ఆయన ఫామ్ హౌస్ ఉంటాడు ఎంతవరకే తప్ప అవన్నీ ప్రజలకి లేని అద్భుత కల్పన కూడా ఫామ్ హౌస్ లో ఇప్పుడే బయటకు వచ్చి ఈ రోజే అద్భుత కల్పన జరిపి ఆయన కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు అనేది పక్కన పెట్టేసి ఆయన ఒక భూతత్వంలో చూసి అహంకారి అనేది బాగా చూసి మొత్తం అయితే ఏదో రకంగా మీరు పరిపాలనకు వచ్చిన 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల కాలంలో నీ అహంకారం తెలుస్తలేదా? ప్రజల పైన రుద్దుతలేవా నీ అహంకారాన్ని? ఇల్లులు కూర్చోలేదా? హైదరాబాద్ లో హైడ్రాని ఇల్లులు కూర్చోలేదు, పేద ప్రజల ఇల్లులు కూర్చోలేదా? మళ్ళీ తర్వాత లగచర్ల రైతుల ఎవరి రైతులు వాళ్ళు ఎస్టీ రైతులు వాళ్ళ రైతుల భూములు గుంజుకోలేదా? ఫార్మాసిటీ అని ఎన్నో అని ఏదో చెప్పి ఎంతో రకంగా రైతులను మహా హింస పెట్టలేదా? ఇవన్నీ చేసిన వాడివి నువ్వు 420 అబద్ధాలు చెప్పి అవి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఎవరికైనా ఒక్క సామాన్యుడికి రైతులకు జరగలే న్యాయము, మహిళలకు జరగలే న్యాయము, అక్కలకు అమ్మలకు చెల్లెలకు ఎవరికి జరగలే న్యాయం. ఇలాంటి పరిపాలనలు 15 నెలలు సాగించుకుంటూ నేనేదో చేస్తున్నా అని 100 కోట్లు నీ అడ్వర్టైజ్మెంట్లుగా ఖర్చు పెట్టేవే నిన్ను ఏమనాలే? ఈ సభ పెట్టడానికి ఎన్నో వందల కోట్లు ఇది ఈ సభకు నా బోటి వాడు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త రూపాయి కూడబెట్టుకొని మేము ఇచ్చిన పైసలతోటి మా సొంతంగా సంతాలు వేశారు. మేము సందాలతో సహా వచ్చి పెట్టిన పైసలు మా కోసం రావాలి. కేసీఆర్ మళ్ళీ రావాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే మళ్ళీ 10 సంవత్సరాల రామరాజ్యం కేసీఆర్ రాజ్యం రావాలంటే మళ్ళీ మనం అందరం కలిసికట్టుగా ఒకసారి మీటింగ్ పెట్టుకోవాలి. అది రజతోత్సవాలు 25 సంవత్సరాల సందర్భంగా జరుగుతుంది. 20 సంవత్సరాలని మనం గట్టిగా చాలా బ్రహ్మాండంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మనం చేసిన మొట్టమొదటి ప్రయత్నం. సారు కళ 20 సంవత్సరాలు ఈ పార్టీ ఎంత ఇబ్బందులు నడిపించిండు. సావు నోట్ల తలబెట్టి తెచ్చిన తెలంగాణను కాకుల గద్దల పాలు చేసిన బాధతోటి ఇవన్నీ మళ్ళీ మన ప్రజలను మనమే ఆదుకోవాలి. మన ప్రజలు తెలంగాణ ప్రజలు అంటే కడుపులో పెట్టుకున్న పెద్ద సారు, ఆ సారు చెప్పే మాట వినడానికి మేమందరం మా పైసలు పెట్టుకొని మేము వచ్చి ఈ మీటింగ్ జయప్రదం చేయాలనుకుంటున్నాం. ఇలాంటి సంవత్సరానికి 10 సంవత్సరాలకు ఉత్సవాలు జరిగినాయి. ఎట్లా ఇంతకుముందు వజ్రోత్సవాలు జరిగినాయి 20 సంవత్సరాలప్పుడు వజ్రోత్సవాలు జరిగినాయి. ఇప్పుడు రజతోత్సవాలు జరుగుతున్నాయి 20 సంవత్సరాల. ఎప్పటికి జరుగుతాయి, ఎప్పటి జరుగుతాయి. రామరాజ్యం కేసీఆర్ రాజ్యం అనేది ఈ తెలంగాణ ఉన్నంత వరకు తెలంగాణ అనేది ఎప్పుడైతే ఉంటుందో కేసీఆర్ పేరు సార్థకత అప్పటిదాకా ఉంటది. రేపో మాపో ఈ తెలంగాణ అనేదాన్ని దేశ భవిష్యత్తు కూడా పునాదిగా మారుస్తాడని నేను నమ్ముతున్నా, బలంగా నమ్ముతున్నా. ఏ రకంగా మారుస్తాడు అనుకుంటున్నా? అంటే మొత్తానికి పార్టీ బంద్ చేసుకోనా లేకుంటే మళ్ళీ పోరాడా? ఇప్పుడు వరకు అయితే బయటికి రాలేదు, ఇప్పుడు బయటకు వచ్చిందని చెప్పి ప్రజలు అంటున్నారు. అసలు ఆయన బయటికే రావట్లేదు, ఆయన ప్రజల సమస్యలే అవసరం లేదు ప్రజలకు వచ్చిన మరి ఏం చెప్తారు? మీరు అంటున్నారు ప్రజలు అంటున్నారు కదా, ప్రజలు కాదనేది. మొన్నటికి మొన్న ఫామ్ హౌస్ పాలన కావాలా ప్రజాపాలన కావాలంటే 83% గుద్దిన్లు ఫామ్ హౌస్ పాలనే కావాలి. ఫామ్ హౌస్ లో కూర్చున్న కేసీఆర్ 24 గంటలు మా కోసం ఆలోచిస్తాడు, మా మంచి కోసం ఆలోచిస్తాడు, మా బతుకులు బాగా చేయడానికి 24 గంటలు ఆలోచించే పెద్ద మనిషి సారు, అన్న, అవ్వ, అయ్య అన్ని రకాలుగా మాకున్న చేదోడు వాదోడు కేసీఆర్. ఆయన ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాము, ఆయన కోసం మేము సపోర్ట్ చేస్తామనే ఉద్దేశంతో మొన్నటికి మొన్న అదే కాంగ్రెస్ పెట్టిన పోస్టులో 70 నుంచి 80% వచ్చింది. ఎందుకు? ఫామ్ హౌస్ కేసీఆర్ అంటే ఏంటి తెలుసా? ఫామ్ హౌస్ లో తన వ్యూహరచన చేస్తాడు. ఒక పని చేసే ముందు ఆ వ్యూహరచన నుంచి వచ్చిన మాటే కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, కేసీఆర్ కిట్టు. ఆ గొప్ప ఎట్లా వచ్చినాయి తెలుసా? ఉత్త కూర్చుంటే రాదు. ఒక్క పథకం పెట్టినా కాపీ రాయుడు, ఒక్కదాన్ని కూడా కాపీ చేసాడు, ఒక్కటి కూడా సరిగా అమలు పరచలేదు. మళ్ళీ కాపీ చేసినా కూడా అమలు పరిచే శక్తిహీనమైన వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి. మొన్నటికి మొన్న 10 పథకాలు 20 పథకాలు అని చేసిండు. ఒక్కటన్నా పాస్ అయిందా? ఒక్కటన్నా కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసిండా? చెయ్యలేడు. చెయ్యడానికి చాదన కూడా కాదు. ఎందుకంటే ఈజ్ నాట్ ఎలిజిబుల్. అసలు అది రేవంత్ రెడ్డి అనేట ఆయన సీఎం పదవికే ఎలిజిబుల్ కాదని ఆయన అనుకున్నాడు. మనం అనుకున్నది నేను గెలవాలి అనుకొని ఇష్టం వచ్చాడు మాట్లాడాడు. 420 హామీలు ఇచ్చాడు. ఎప్పుడు గెలుపుతాను కళ కూడా ఊహించలేదు. అలాంటిది అనుకోని అదృష్టం
ప్రజలల్లా ఈయన చెప్పిన అబద్ధం కొంచెం పర్సంటేజ్ పెరిగి అప్పటికప్పుడు 0.75% తోటి గెలిచిన మనిషి ఈ రోజు అదే ప్రజల్ని, ఓట్లేసిన ప్రజల్ని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. తన పథకాలని ఇదని అదని జైళ్ళల్లో వేస్తూ ఏదో రకమైన డైలీ ఏ రకంగానైనా పేద ప్రజల పైన తన జులుం మాత్రం బ్రహ్మాండంగా చూస్తున్నాడు. అది పేద ప్రజల ఉసురు తలిగా, ఇంకా ఈ రాష్ట్ర ప్రజల ఇండస్ట్రియల్ ఉసురు తలిగా, రియల్ ఎస్టేట్ ఉసురు తలిగా రేపు మాప ఎల్లుండి అన్నట్టు రోజులు లెక్క పెడుతున్నాడు తప్ప ఏ రోజు ఆయన నిక్కచ్చిగా మంచి పరిపాలన చేద్దామని ఆలోచన లేదు. ఎప్పుడు చూసినా కేసీఆర్ ఇచ్చి పరిపాలన సాగిద్దామని అనుకుంటున్నాడు తప్ప ఇంకా వేరే ఆలోచన రస్తలేదు, రాదు కూడా. అలాంటి అసలు ప్రభుత్వం పడిపోవడానికి కారణం ఏంది, మరి ప్రభుత్వం గెలవడానికి కారణం ఏంది? ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పాలన చూసినాం. మరి ఇప్పటి నుంచి అయితే సంవత్సరంన్నర నుంచి రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తా ఉన్నాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో మరి ఇంకొకరికి అవకాశం ఇవ్వాలని కూడా ఆలోచిస్తా ఉన్నారు. దానికి ఏం చెప్తారు? అయితే నేను అనేది ఏంటంటే పెద్ద మనిషి అనే వాళ్ళు ఎప్పుడైనా పెద్దరిగానే ఉంటది. ఆలోచన పరుడి ఆలోచన వేరే ఉంటది. ప్రజలని జనరంజకంగా పరిపాలించాలని ఆలోచించిన వాళ్ళు ఎక్కువ శాతం ప్రజల గురించి మాత్రమే ఆలోచిస్తారు, స్వప్రయోజనాలు ఆలోచించరు. స్వప్రయోజనాల కోసం ఆలోచించే వాళ్ళు ఇలాంటి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రమే. ఏది ఏమైనా నేను పరిపాలన చేయాలి, నేను సీఎం మాత్రమే కావాలని ఆలోచన పరుడు రేవంత్ రెడ్డి. ఇంకా వేరే పార్టీ వాళ్ళంటారా, వేరే పార్టీ వాళ్ళకు అతి లేదు గతి లేదు, వాళ్ళకి ఆలోచన పరిస్థితి కూడా లేదు. వాళ్ళు మాట్లాడే మాటలకి చేసే చేతులకి పొంతన ఉండలేదు ఇప్పటిదాకా. ఎక్కడ కూడా ఒక్క రోజు కూడా మన రాష్ట్రానికి రావాల్సిన వాటాని కానీ అడిగే దమ్మున్న నాయకుడు లేడు, రాబోడు. అది ఓన్లీ బీఆర్ఎస్, కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ పాత ప్రభుత్వం. ఇప్పుడున్న కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఓన్లీ ప్రజల పక్షాన కొట్లాడుతుంటే ఈ రోజు చూడండి 10 లక్షల మంది ఇక్కడ అటెండ్ అయిన ఉన్నది మీటింగ్ కి. ఇంకా బయట నుంచి ఒక దగ్గర 20 నుంచి 30 లక్షల దాకా ఉంటారు. వాళ్ళకి రాలేకపోతారు. వచ్చిన వాళ్ళందరూ టీవీల ముందు చూస్తున్నారు. దీనికి ఒక్కటే కారణం ఏం తెలుసా, కేసీఆర్ పైన భరోసా ఉంది. కేసీఆర్ అనేటువంటి నమ్మకం. కేసీఆర్ అనేట ఆయనే ఒక విజనరీ. కేసీఆర్ అనే లెజెండ్ అంటే ఊరికే రాదు. ఆయన మాట ఖచ్చితత్వము అడగకుండానే ఇచ్చే వరాలు బోలాశంకరుడు. అలాంటి మంచి మనిషిని మనం వదులుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు. బాధపడి మళ్ళీ సారే రావాలి, కారు గెలవాలని పట్టుదలతోటి అందరూ స్వచ్ఛందంగా ఇక్కడికి వస్తున్నారు. ఈ మీటింగ్ స్వచ్ఛందంగా రావడానికి కారణం అదే. ఎందుకంటే మన మంచితనం, మన మంచి చెడులు ఆలోచించే వ్యక్తి ఒకడే కేసీఆర్. ఈ తెలంగాణలో ఎప్పటి నుంచో దాదాపుగా 67 సంవత్సరాల నుంచి పెండింగ్ పడి ఉన్న తెలంగాణ అనే దాన్ని కదిపి తెలంగాణ సాధించిన మొదటి వీరుడు ఆయనే. ఆయన తర్వాత మళ్ళీ చూసుకోవడానికి ఎవడన్నా ఉన్నాడా? అప్పుడు తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు గద్దె పైన ఎక్కి తెలంగాణ అవసరం ఉన్నదా అని మళ్ళీ అడుగుతున్నారంటే రేపు మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే మన పరిస్థితి ఏమవుతుంది ఆలోచించారు జనాలు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే మళ్ళీ కేసీఆర్ రావాలనే ఆలోచన వచ్చింది ప్రజలకి. అంతే తప్ప ఎక్కడ కూడా కేసీఆర్ ని వ్యతిరేకించిన దాఖలాలు లేవు. ఒకటే ఆ రాజకీయ నాయకులు చేసిన అభూత కల్పన అబద్ధాలు అనేటివి అప్పుడు కేసీఆర్ పైన ప్రాపగండ చేసిండ్రు. ప్రాపగండ అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా బాగా కేసీఆర్ కు అహంకారి. కేసీఆర్ ఎవరిని కలిస్తేది కలవకపోతేంది, ఆయన చేసే పనులు మంచివా కాదనేది ఎవరు అడగలేదు. మాటకారి రేవంత్ రెడ్డి కేసీఆర్. మాటకారి కేసీఆర్ కాదు, చేతకారి. కేసీఆర్ ఎప్పుడు చేతకారే, చేతలలో చూసిన మొగోడు కేసీఆర్. మాటకారి అనటాన్ని ఎవరు తెలుసా, అబద్ధాలతోటి పునాదులు వేసుకొని మొన్నటిదాకా ఇప్పటిదాకా నడుస్తాడు. ఇంకా కొన్ని రోజులు నడుస్తాడు కావచ్చు. నడిచిన తర్వాత ఎట్లాగూ 5 సంవత్సరాలు భరిస్తాం కూడా. కానీ మళ్ళా మేము ప్రజలు కొట్టే ఈ సభ తర్వాత ఆయన ఎక్కడ చూసినా మేము నిలదీస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఇచ్చిన 420 హామీలు కంపల్సరీ ప్రజలకి ప్రజలంటే మాకు నెరవేర్చవలసిన బాధ్యత అయినది. ఒక్కటి కూడా నెరవేర్చకపోయినా కూడా ఆయన నిలదీస్తాం. అవసరమైతే ఎక్కడికక్కడ అడ్డగిస్తాం. ఎందుకంటే మాకు అవసరం. నువ్వు అన్నావు కదా ఆ రోజు, కేసీఆర్ అడగకుండా చేసిండు, కొన్ని అడగని వాటిని వరాలు ఇచ్చిండు. అయినా మేమే అనుకోరండి. మేము అప్పుడు అడిగినాం. ఇప్పుడు నువ్వు ఇచ్చినావు 420 హామీలు ఇచ్చినావు, 6 ఏదో స్పెషల్ హామీలు అని ఇచ్చినావు. ఆ హామీలను నెరవేర్చకపోతే నేను నిలవాల్సిన బాధ్యత ప్రజలుగా మా బాధ్యత కదా. మేము అడుగుతాం కదా, రిక్వెస్ట్ చేస్తాం, ధర్నాలు చేస్తాం, ఏదైనా చేస్తాం. ఆయన అడుగుతాం, ప్రతి కాడ చేస్తాం. భయపడేది లేదు. ఆయన ఖచ్చితంగా 420 తెలుసో తెలియక 420 అని పెట్టుకున్నాడు. కానీ ఆయన నిజంగానే 420, ఆ 420ని ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. 420 హామీలు నెరవేర్చేదాకా మేము ఆయన ఎక్కడికక్కడ నిలదీస్తాం. ఇది గ్యారంటీ.